హాయ్ అండి అందరికీ. మేమైతే కాకాని వెళ్తున్నామండి తోటకి. వెళుతూ తీసానండి. ఈ సైడు మేం చిన్నపిల్లలప్పుడు పొగాకు కంపెనీలే ఉండేయండి. బిల్డింగులు బిల్డింగులు. అలాంటివి ఎలా తీసేశారో నాకే ఆశ్చర్యంగా ఉంది. మేం చిన్నపిల్లలప్పుడు మా అమ్మ కంపెనీలకు వచ్చేదండి, పొగాకు కంపెనీకి. అప్పుడు మా చెల్లిని ఎత్తుకోటానికి వచ్చేదాన్ని నేను. అట్లా తెలుసండి నాకు. ఇప్పుడు అన్నీ తీసేశారు. ఇప్పుడు బైక్ షాపులు, కార్ షాపులు అలా కట్టుకొని పెట్టుకున్నారు. చూసారా? తోట వచ్చేసాం. చాలామంది వెళ్ళిపోయారు. టైం అయిపోయిందనమాట. 2 కాడ నుంచి ఆశీర్వాదం ఇస్తారు కదా, అందుకు. అయితే మేము 2:30 బయలుదేరి 3 అయిందనమాట మేము వచ్చేసరికి. మేము వెళ్ళాక కూడా అండి ఇస్తూనే ఉన్నారు. చాలా అదృష్టం కలిసి వచ్చిందనుకోండి మాకైతే. ఇదిగోండి, ఇప్పుడు స్కూటీలు కానీ, బళ్ళు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఎక్కడ పెట్టుకుంటారా, ఆపుతారా అనుకున్నా. కానీ సైడు ప్లేస్ ఉందండి. అదిగోండి, నేను చక్కగా ఇటు పక్కన ఆపేసుకొని చర్చిలోకి వెళ్ళొచ్చు. సన్న సన్న చినుకు పడుతుంది. వెళ్తున్నాము ఇప్పుడే. కొంతమంది చూసారా, ఎదురొస్తున్నారు. ఇంకా చర్చిలో చాలామంది ఉన్నారులేండి. చూడండి, ఇది ఒక తిరణాలలాగా ఉంది. చూసారా? మనకి వంట సామాన్ కాడ నుంచి తినుబండరాల వరకు ఉన్నాయండి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల నుంచి చాలా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే ఏంది, చెవులకి ఏంది, పిల్లలు ఆడుకోవటానికి ఏంది, తినటానికి ఏంది, అన్నీ ఉన్నాయండి. మనం కొనుక్కోవచ్చు చక్కగా. చూశారు కదా? మేము వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వేరే మందిరానికి వెళ్ళి, విజ్ఞాపన మందిరం అని ఒకటి ఉంటుందంటే, అక్కడ మనం అనుకున్నవి రాసి ఉండిలో వేసుకొని కానుకేసుకొని రావచ్చు. ఇదిగోండి, 20 రూపాయలంట కండె. తీసుకోమా అంటుంది. వానకి చల్లగా అయిపోయి ఉంటాయేమోనని నేను తీసుకోలేదు. పోతే నా చేతిలో ఒక కవర్ ఉంది, అది ఇవ్వు, నేను పెడతాను తింటూ. వర్షం పడింది అనుకో తడిసిద్ది అని ఆయన ఫోను, నా ఫోను అన్నీ ఆ డిక్కీలో వేసుకున్నామండి. తడిస్తే ఎట్లా మళ్ళీ? ఇంకా అందుకే వెళ్ళేటప్పుడు తీయలేదన్నమాట. ఫుల్గా తడుచుకుంటూ వచ్చేసాం. చూసారా? మందిరాన్ని దగ్గర పక్కన వాహనాలు ఆపుకునే ప్లేస్.